నమస్తే అండి, నేను మీ కిరణ్ శర్మ. ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం. గ్రహణం అయిపోయింది. 3.5 గంటలు జపతప హోమాలు చేసుకున్నాం. భగవంతుడి అనుగ్రహంతో అనేకమైనటువంటి పూజాధికాలు హోమాల్లో పాల్పంచుకున్నాం. కొంతమంది జ్యోతిష్య పండితులు పురోహితులు చేసినటువంటి యజ్ఞయాగాదులకు పాల్పంచుకున్నారు. చాలా సంతోషం, మంచి శుభయోగం. అయితే చాలామంది సోదరులు వెంటనే నన్ను ప్రశ్నిస్తారు, గురుగారు మేము దానం చేసుకోలేకపోయాం, సాయంకాలం దానం చేసుకోవచ్చా మిమ్మల్ని అడుగుతున్నారు. తప్పకుండా చేసుకోవచ్చండి. కాకపోతే అల్పాహారం తిని మాత్రమే మీరు సాయంత్రం పూట దానం చేసుకోవచ్చును. తప్పకుండా నేను ఏ రాశుల వారికి ఇది బాలేదని చెప్పాను, ఆ రాశుల వారు తప్పకుండా దానం చేసుకోండి. అలాగే కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారు ప్రత్యేకంగా దానాలు చేసుకోవాల్సిందే. గ్రహణ సమయంలో కానీ ఈరోజు పొద్దునగా చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే సాయంకాల సమయంలో కూడా మీరు దానం చేసుకోవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి, తప్పకుండా చేసుకోవాల్సిందే. అయితే గ్రహణ సమయంలో స్వామి నేను టీ తాగాను, గ్రహణ సమయంలో నేను భోజనం చేశాను, ఏమైనా అవుతుందా అని అడిగితే కాస్త వేడి నీరు ఎక్కువగా తాగే ప్రయత్నం చేయండి. అంటే వేడి నీరు తాగడం వల్ల కాస్త అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఇవాళ మొత్తం కూడా మీరు వేడి నీళ్ళు తాగండి. కడుపుని కాస్త ఖాళీగా ఉంచే ప్రయత్నం చేయండి. దానివల్ల గ్రహణ సంబంధమైనటువంటి ఏదైనా తిన్నా తాగినా మీకు దోష నివారణ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కావాలని ఏదో నేను కాలేజీలో కూర్చొని నేను మంచిగా తాగాం, అజ్ఞాన వేదికల వాళ్ళ మేము ఈ విధంగా మేము తింటున్నాం చేస్తున్నాం అంటే అది కావాలని చేస్తే దాని ప్రభావము 6 మాసాల వరకు ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సూడో నాస్తికులకి, ఈ అనవసరమైనటువంటి ఈ గ్రామ సింహాలకి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు వెళ్ళాలి. నమ్మకము అనేది మనకు అనాది నుంచి కలిగిస్తుంది. దానివల్ల మంచి ప్రయోజనమే ఉంది. ఆ సమయంలో తినకపోవడం మంచిదే, ఆ సమయంలో జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం మంచిదే. మనకు ఒక మంచి ఆరా ఏర్పడుతుంది, అందులో సందేహం లేదు. సరే, ఇక మనము ఏం దానాలు చేసుకోవాలో చెప్పాం మీకు. అంటే యాక్చువల్గా మనము లిస్టులో కూడా పెట్టాం. ఆ దానాలు తప్పకుండా చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే కొంతమంది సోదరులు ఉత్సాహంతో అడుగుతున్నారు, 12 రాష్ట్రాల వారు కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి దానాలు చేసుకునేటువంటి అవకాశం ఉందా అని అడుగుతున్నారు. తప్పకుండా ఉంటుందండి. అంటే విశేషంగా అంటే గ్రహణ సంబంధ సూచితారిష్ట దోష నివృత్తి కొరకు మినుములు, మనకి కంచు పాత్ర, ఆవు నెయ్యి, సర్పము, సర్పరూపు, అలాగే చంద్రబింబము, శ్వేతవస్త్రము, బియ్యము, నల్ల నువ్వులు, అలాగే సువర్ణము, రజతము లాంటివి మనం దానం ఇచ్చుకున్నాం కదా. అది ఇచ్చుకునే వాళ్ళు అవకాశం ఉంటే అలా ఇచ్చుకోండి. మళ్ళీ వాళ్ళ ఇచ్చుకునే ప్రయత్నం ఉంటే ఎవరెవరు కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారు ఇవి తప్పకుండా ఇవ్వాలి. సాధ్యం కాలేదు పర్లేదు, కంగారు ఎందుకు. ధ్యానం, హాయిగా గుడికి వెళ్ళండి. సాయంత్రం పూట గుళ్ళో కూర్చొని అక్కడ ఉన్నటువంటి పంతులందరికీ మీరు అనేకమైనటువంటి వస్త్రాలు, అనేకమైనటువంటి నువ్వులు, అనేకమైనటువంటి పదార్థాలు, మినుములు, వస్త్రాలు, సువర్ణము, రజతము దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. అది కూడా మీకు మంచి దాన యోగ్యతని కలిగిస్తుంది, దానం ఇవ్వగలిగే శక్తిని కలిగిస్తుంది. ఏది మనసులో లోటు లేకుండా ఇది నేను చేయలేకపోయాను అన్నటువంటి భావన లేకుండా మీకు దానం చేయగలిగే శక్తి ఇస్తుంది. వెంటనే ఈరోజు సాయంకాలం వెళ్ళి మీరు దానం చేసే ప్రయత్నం కూడా చేయండి. అలాగే ఏ రాశుల వారు ఏ వస్తువులు దానం చేసుకోవాలి గురుగారు అని అడుగుతున్నారు. అలాగే ఒక స్నేహితుడు అడిగిన ప్రశ్న, ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎప్పటిదాకా ఉంటుంది అని అడిగారు. ఈ యొక్క గ్రహణం ప్రభావం అనేది అంటే నెగిటివ్గా ఉన్నటువంటి రాశుల మీద 6 మాసాల వరకు ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అంటే ఇప్పుడు వెంటనే ప్రభావం రాకపోవచ్చు, నాకు లాటరీ డబ్బులు వచ్చాయనుకోవచ్చు. అందుకని 6 మాసాల వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారు 6 మాసాల వరకు జాగ్రత్తగా ఉండండి. నిరంతరం భగవన్నామస్మరణ చేసుకోండి. వీలైనంత వరకు ఏదైనా ఒక వస్తువు, నువ్వు అనుభవిస్తున్నటువంటి పాలు, పెరుగు, తినే పదార్థాలు, తోటకూర, బెల్లము, గోధుమలు, నవధాన్యాలు లాంటివి తప్పకుండా మీరు దానం చేసే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజున దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. తపస్సు చేసుకోండి, చాలా మంచిది. దానము, తపస్సు వల్ల మీకు ప్రశాంతత, రోగనాశనం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యా, బుద్ధి వికాసాన్ని పెంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 12 రాశుల వారికి ఉన్నటువంటి దానం ఏంటి అని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఏమేం దానం చేయాలి అని అడిగేటువంటి ప్రయత్నంలో దానికి సమాధానం కందులు, మినుములు, బెల్లము, నల్ల నువ్వులు. కందులు, మినుములు, బెల్లము, నల్ల నువ్వులు కేజీ చొప్పున, అంటే కేజీ-పావు అని ఎందుకంటారంటే అది 1000 గ్రాములుగా ఉంటుంది. కాబట్టి ఒకప్పట్లో సేరుతో కొలిచేవారు. ఒక సేరు ఈక్వల్ టు కేజీ-పావు. కాబట్టి ఇప్పుడు సేరు లెక్కలు లేవుగా, ఒక సేరు అంటే కేజీ-పావు. కాబట్టి దానికి సేరు-పావు అనేది ఏం లేదండి, అక్కడ లెక్కలు ఏం లేవు. కాబట్టి మన కొలతలు, పాతకాలంలో కొలతలు సేరు అంటే ఒక రకమైనటువంటి పాత్ర, ఇనుప పాత్ర ఉండేది, దానికి సేరు అని పేరు. ఆ సేరు బయట కొలిస్తే 1.25 కేజీ అయ్యేది, అంటే 1250 గ్రామ్స్ అయ్యేది.
దాని అప్పటి నుంచి వారు కిలోంబావు మొదలుపెట్టారు. అక్కర్లేదు, ఒక కేజీ బెల్లం, కేజీ కందులు, కేజీ బియ్యం, కేజీ నల్ల నువ్వులు కూడా ఇవ్వచ్చు, మినుములు కూడా ఇవ్వచ్చును. ఇలా మీరు ఇవ్వడం అంటే మేషరాశి వారి ఈ పదార్థాలు దానం చేసుకోవడం ఇవాళ కానీ రేపు కూడా మీరు దానం చేసుకున్న మంగళవారం చాలా మంచిదే. తప్పకుండా ఈ మేషరాశి వారు ఈ పదార్థాలు దానం చేసుకొని అనుకూలవంతమైన ఐశ్వర్యాన్ని, గ్రహణ పీడా పరిహారాన్ని పొందుకోవచ్చు. వృషభ రాశి వారు ఏమేం పదార్థాలు దానం ఇవ్వాలి అంటే తప్పకుండా మీరు తెల్ల వస్త్రము, అలాగే బొబ్బర్లు అంటారు అంటే అలసందలు, బొబ్బర్లు మరియు గంధపు చెక్క, పాలు, పెరుగు ఈ వస్తువులు కనుక మీరు దానం ఇచ్చినట్టయితే చాలా మంచి శుభమైన ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. అంటే వృషభ రాశి వారికి ఈ గ్రహణ సంబంధమైనటువంటి సూచితారిష్ట దోష నివృత్తి కొరకు ఈ యొక్క వస్తువుల్ని, పదార్థాలని తప్పకుండా దానం చేయండి. బియ్యము కూడా దానం చేస్తే ఇంకా చాలా మంచిది. లేదా ఎవరికైనా అన్నదానం చేయండి. ఈ రేపు మధ్యాహ్నం అన్నదానం చేస్తే కూడా మీకు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. రావలసిన ధన ప్రాప్తి ఉంటుంది. విద్యా సంపన్నత కూడా బలంగా ఉంటుంది. గురుగారు, మరి మిథున రాశి వారికి గ్రహణ సంబంధ సూచిత అరిష్ట దోష నివృత్తి కొరకు ఏమి దానము చేసుకోవాలి? పెసర్లు, ధోతి, కండువా లేదా గ్రీన్ కలర్ అంటే ఈ చిలకాకు పచ్చ వర్ణమైనటువంటి ధోతి కండువ కానీ లేదా ఒక జాకెట్ ముక్క కానీ, అలాగే నలుపు రంగు బ్లాక్ బ్లౌజ్ పీస్ అంటే నలుపు రంగు వస్తున్నటువంటి జాకెట్ ముక్క కానీ, బియ్యము మరియు మినుములు ఈ వస్తువులు ఈ యొక్క రాశి వారు దానం చేసుకుంటే చాలా మంచిది. దీంతో పాటుగా మీరు నెయ్యి కూడా ఒక పావు కేజీ ఇవ్వగలిగితే శుభమైనటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చును. తప్పకుండా మీరు దానం చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోండి. కర్కాటక రాశి వారికి మరి గ్రహణ సంబంధించినటువంటి పీడా పరిహారాలు చాలా ఉన్నాయి కదా కర్కాటక రాశి వారికి. మరి కర్కాటక రాశి వారికి ఏమేమి ఇచ్చుకోవాలి? నల్ల నువ్వులు ప్రధానమైనవి, అలాగే బెల్లము ప్రధానమైనది, నలుపు వస్త్రము, కచ్చకాయ రంగు వస్త్రము, మినుములు ప్రధానమైనవి, నెయ్యి చాలా ముఖ్యమైనది, అలాగే 5 కేజీల బియ్యం ఇవ్వండి, శనగలు కూడా దానంగా ఇవ్వండి, పాలు, పెరుగు కూడా దానంగా ఇవ్వండి. లేదు అన్నదానం చేయండి, వాళ్ళ సాయంకాలం అన్నదానము కూడా చేయండి. చాలా మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇవి తప్పకుండా దానం చేయాల్సిందే. లేదంటే గ్రహణ సమయంలో మీరు చెప్పిన పదార్థాలు ఇచ్చామనుకుంటే ఇబ్బంది లేదు, ఇవి దానం చేయండి. అష్టైశ్వర్యం మీ సొంతమవుతుంది. ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. సింహరాశి వారు ఇవ్వాల్సినటువంటి పదార్థాలు బియ్యము, మినుములు, ఒక ఎరుపు రంగు వస్త్రము, గోధుమ పిండి, గోధుమ రవ్వ, లేదా మీరు ఈరోజు సాయంకాలం ఒక 4-5 కేజీల రవ్వ కేసరి తయారు చేసి మంచిగా నెయ్యి వేసి, బాదం పప్పు, పిస్తాలు వేసి దేవాలయానికి అమ్మవారి గుడికి తీసుకెళ్ళి అమ్మవారి గుడిలో నివేదన చేసి అది ప్రసాదంగా అందరికీ పంచండి. అద్భుతం. సంపూర్ణమైనటువంటి గ్రహ సంబంధ అరిష్ట సమస్త దోష నివృత్తి, ఆదిత్యాయ నవగ్రహాల అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే నెయ్యి కూడా ఇవ్వండి. అలాగే నల్ల నువ్వులు కూడా దానంగా, ఎందుకంటే అష్టమశని ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి తప్పకుండా ఈ పదార్థాలు ఇవ్వడం వల్ల మీకున్నటువంటి ఏలినాడు శని అనుకోండి, అష్టమశని అనుకోండి, లేదంటే శనిగ్రహ పీడా పరిహారం అనుకోండి, గ్రహ సూచితారిష్ట రాహుగ్రహ దోషం అనుకోండి, తప్పకుండా గ్రహ మార్పు, రవి మారుతున్నాడు కదా, రవి మార్పు వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇవి దానం చేసుకోండి. మేము కన్యారాశి వారు ఏమి దానం చేసుకుంటే మంచిది? కన్యారాశి వారు తప్పకుండా పెసర్లు దానం చేసుకోవాలి, ఆకుపచ్చని వస్త్రాన్ని, కచ్చకాయ రంగు వస్త్రాన్ని దానం చేసుకోవాలి, అలాగే మినుములు మరియు ఆకుపచ్చ వస్త్రాన్ని, అలాగే పూలు, పళ్ళు, కొబ్బరికాయలు ఇవి తప్పనిసరిగా దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమై వివాహ యోగ్యత, విద్యా యోగ్యత, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. గురుగారు, తులారాశి వారు గ్రహణ సంబంధ దోషం తొలగిపోవడానికి ఏమి దానం ఇచ్చుకోవాలి? నేను చెప్పినటువంటి పదార్థాలన్నీ కూడా దానం ఇచ్చుకోవడం మంచిది. నేను మొన్న స్టేటస్లో పెట్టాను, మన యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్లో చూపించాను. అది కాకుండా ఇంకేమైనా దానం చేసుకోవాలా, ప్రత్యేకంగా తులారాశి వారికి ఎఫెక్ట్ లేదు కదా అన్న వ్యక్తులకి ఈ పదార్థాలు దానం చేసుకుంటే రాబోయేటువంటి రోజులలో వస్తున్నటువంటి గ్రహణ సంబంధ దోష నివృత్తి, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహణ సంబంధ దోష నివృత్తి కలిగి శుభప్రదమైన యోగ్యాన్ని పొందుకుంటారు. ఆ పదార్థాలు ఏమిటంటే శనగలు, బొబ్బర్లు అంటే అలసందలు, బియ్యము, కందులు, తోటకూర, బెల్లము. ఈ పదార్థాలని తప్పకుండా దానం చేసుకొని ప్రశాంతమైన శుభ సుఖజీవనం పొందుకోవద్దన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి మొన్న గ్రహణ సంబంధమైన దోషం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాము. కర్కాటక రాశికి, వృశ్చిక, కుంభ, మీన రాశితో చెప్పాం కదా. మరి అలాగే ప్రత్యేకమైనటువంటి దానాలు తీసుకోవచ్చా? పర్లేదు, మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, దానం చేసుకోగలిగే శక్తి ఉంది,
పిల్లల పేరు మీద ఇవ్వగలిగే శక్తి ఉంది. మరి గురుగారు మాకు విదేశాల్లో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మీద కూడా ఇవ్వచ్చా? తప్పకుండా దానం ఇవ్వచ్చు. మరి వృశ్చిక రాశి వారు ఏమి పదార్థాలు దానం చేసుకోవాలి ప్రత్యేకంగా అనే విషయంలో మరొకసారి మీకోసం శనగలు, మినుములు, నల్ల నువ్వులు అంటే కాయిన్స్, చిల్లర కాయిన్స్, ఒక గుప్పెడు చిల్లర కాయిన్స్, వస్త్రము, వీలైతే సువర్ణము, పాలు, పెరుగు, నెయ్యి, ఈ పదార్థాలు కూడా దానం చేసుకునే అవకాశం ఉంటే ఈరోజు సాయంత్రం తప్పకుండా మీరు దానం చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు ఆలస్యం ఏంటంటే నేను పూజాధికాలు చేసుకోవాలిగా, పూజ చేసుకొని మీ ప్రశ్నని చూసుకొని నేను సమాధానం చేసేసరికి టైం అయింది. కాబట్టి మీకు ఒక అరగంటలో ఇది నాకు తెలిసి మీకు యూట్యూబ్ లైవ్లో కనబడుతుండొచ్చు అనుకుంటాను. వెంటనే ఇది మీరు సాయంత్రం పూట చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. రాబోయేటువంటి 6 మాసాల వరకు గ్రహణ సంబంధమైనటువంటి పీడా పరిహారాలు తొలగిపోతాయి. గురుగారు ధనుసు రాశి నాండినది, మరి నేను ఏమి దానం చేసుకోవాలి అని అడిగితే గ్రహణ సంబంధ సూచితమైనటువంటి సమస్త ఆర్థిక ఆనంద ఐశ్వర్య ప్రాప్తి కొరకు, శుభఫలాన్ని పొందడం కొరకు ఈ యొక్క ధనుసు రాశి వారు ఎండు కొబ్బరి, నువ్వుల నూనె, ఎందుకంటే అర్ధాష్టమి కూడా ఉందిగా, నువ్వుల నూనె, అలాగే గంధపు చెక్క, మంచి సువాసన గంధపు చెక్క, బియ్యము, తెల్లటి వస్త్రము, నలుపు వస్త్రము, ఇవి తప్పకుండా మీరు దానం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత, వాహన యోగము, మాతృ సౌఖ్యము, గృహయోగాన్ని పొందుకుంటారు. గురుగారు నాది మకర రాశి అండి, గ్రహణం ఎఫెక్ట్ నాకు లేకపోయినా ఏదన్నా దానం చేసుకుంటాను, నాకు ఒక 10 రూపాయలు ఉన్నాయండి అన్నవారికి శుభం, చాలా మంచిది. అటువంటి వాళ్ళు ఇద్దరు కామెంట్ చేశారు. తప్పకుండా మీకోసం ప్రత్యేకంగా ఈ విషయం చెప్తున్నాను మీకు. నేను మకర రాశి వారు ఒక ముత్తైదువకి చీర, ఒక మంచి సువాసినికి ఒక మంచి చీర అంటే ఆకుపచ్చ ఎరుపు వర్ణము కలిగినటువంటి చీర దానంగా ఇవ్వండి. అలాగే పూలు, ముత్తైదువకి మంచి పూలు అంటే తను పెట్టుకోవడానికి పూలు, అలాగే పూజ కోసం కూడా ముత్తైదువకి పూలు సమర్పణ చేయండి. విడి పూలు, మాలలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే బెల్లము, బియ్యము, మినుములు, అలాగే ఈ ఎర్రచందనపు చెక్క దొరికితే ఎర్రచందనం చెక్క కూడా చిన్న ముక్క దానంగా ఇస్తే కూడా చాలా మంచిది. పితృదేవత అనుగ్రహాన్ని పొందుకోవడం, ఆకస్మిక ధనలాభాన్ని, వివాదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు. దానికోసం మీరు ఈ వస్తువులు దానం చేసుకోండి, శుభం కలుగుతుంది. నమస్కారం. ఇవే పరిహారాలంటే చేసుకోవాలి. కుంభరాశి వారికి మనం మినుములు, కంచుపాత్ర, ఆవు నెయ్యి, సర్పం ఇవన్నీ చెప్పాం కదా, అవి కాకుండా ఇంకేమైనా చేసుకోవచ్చు అంటే దీంట్లో అందులో ఉన్నవే దీంట్లో కొన్ని వచ్చాయి మళ్ళీ. కాబట్టి చెప్పినవి కూడా మీరు సాయంత్రం పూట దానం చేసుకుంటే రాబోయేటువంటి 6 మాసాల సంబంధమైనటువంటి గ్రహణ ఎఫెక్ట్ కూడా తొలగిపోతుంది. మళ్ళీ మార్చి మనకు గ్రహణం ఉంది, ఆ విషయంలో మనం తర్వాత చెప్పుకుందాం ఆ విషయాన్ని. మరి వీళ్ళు ఏం దానం చేసుకోవాలి ఎక్స్ట్రాగా అని అడిగితే నల్ల నువ్వులు, మినుములు, గంధపు చెక్క, నెయ్యి, పాలు, పెరుగు, వస్త్రం అంటే అవతలి వాళ్ళకి పనికొచ్చేటువంటి వస్త్రం, యోగ్యతా వస్త్రం ఏదైనా సరే వారికి దానంగా ఇచ్చినట్టయితే మీకు విద్యా సంపన్నత, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారడం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విదేశీయాన సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. వీసా లాంటివి పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులు దానం చేసుకుంటే ఈ రాశి వారికి శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యం. గురుగారు మీన రాశి వారు ఏం దానం చేసుకోవాలి? ముఖ్యంగా వీరు నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, పాలు, పెరుగు మరియు దుప్పటి, చెప్పులు మరియు మినుములు, సువర్ణము, వెండి, ఈ వస్తువులు సాధ్యమైనంత వరకు ఉన్నంత వరకు దానం చేసుకోగలిగితే చాలా మంచిది. శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే వెంటనే ఇప్పుడు లైవ్లో వస్తుంది కదా, మీరు వెంటనే దీన్ని నాకు కింద కామెంట్ చేయండి, లేదంటే ఆఫీస్ నెంబర్కి మీ యొక్క అనుమానం ఉంటే కామెంట్ చేయండి. వెంటనే మీకు వీడియో రూపంలో 10 మందికి పనికొచ్చే విషయాన్ని చెప్తాను విషయం తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.